మీ జీవితాన్ని మార్చేసే టాప్ 10 పుస్తకాలు. టాప్ 10 బుక్స్ మీ జీవితాన్ని మార్చే లైఫ్ చేంజింగ్ బుక్స్ ఏవో చూద్దాం. దానికంటే ముందు బుక్స్ అంటే ఏంటి? ఎలా చదవాలి? ఎందుకు చదవాలి? బుక్ ఎందుకు చదవాలి అంటే మనని అప్డేట్ చేసుకోవడానికి. మనని మనం అప్డేట్ చేసుకోవడానికి మరియు అప్గ్రేడ్ చేసుకోవడానికి. సో, ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు మనకు తెలియాలని గ్యారంటీ ఏం లేదు కదా! ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు తెలుస్తాయి. మనలో ఉన్న లోపాలు తెలుస్తాయి. దాన్ని ఎలా అధిగమించాలి? ఓకే. రీసెంట్‌గా నేను చూసిన బుక్స్‌లో 'అటామిక్ హ్యాబిట్స్' ఆ బుక్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంది. చాలామంది ఆ బుక్ చదవడం వల్ల వాళ్ళ డైలీ లైఫ్‌లో చిన్న చిన్న ఇంప్రూవ్‌మెంట్స్ వాళ్ళేం చేస్తారంటే ఆ బుక్‌లో మీరు చిన్న చిన్న అలవాట్లతో మీరు ఎలా ఎదగగలరు? మీ వర్క్‌ని ఎంత ప్రొడక్టివ్‌గా చేయించగలరు? అనేది ఆ బుక్‌లో చెప్తారనమాట. అలాగే 'సీక్రెట్' అనే బుక్ ఉంది. 'సీక్రెట్' అనే బుక్‌లో మీరు దేన్నైనా అనుకుంటే దాన్ని ఎలా సాధించగలరు? సంకల్పం గురించి. సో, దీనివల్ల ఏమైతుందంటే మనము మానసిక పరిపక్వత వస్తుంది. మెంటల్‌గా మనం స్టెబుల్ అయితాము. అండ్ మన బ్రెయిన్ పవర్ కూడా ఇంప్రూవ్ అయితుంది. కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. అయితే బుక్స్‌ని ఎలా చదవాలి? ఎలా చదవాలంటే మీరు ఏ బుక్స్ చదవాలనుకుంటున్నారు? ఎక్కడ మీరు ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ దానిపైన రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసిన తర్వాత ఇంకా వీలైతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దలు కావచ్చు, లేకపోతే మీకు అడ్వైస్ ఇచ్చేవాళ్ళు కావచ్చు. వాళ్ళని అడగండి. ఏ బుక్స్ చదవచ్చు? ఎలా చదవచ్చు అనేది. అప్పుడు దాని తర్వాత మీరు ఒక బుక్‌ని చూజ్ చేసుకోవచ్చు. చాలామంది నన్ను బుక్స్ గురించి అడిగినప్పుడు ఎలాంటి బుక్స్ చదవాలి? నేను నావెల్స్ చదవాలా? ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి అడిగేవారు. సో, జనరల్‌గా చెప్తాను. బుక్స్ అంటే నావెల్స్ ఒకటే కాదు. చాలా ఉంటాయి బుక్స్‌లో రకాలు. అందులో సైకాలజీకి సంబంధించిన బుక్స్ ఉంటాయి. సెల్ఫ్ హెల్ప్‌కి సంబంధించిన బుక్స్ ఉంటాయి. హిస్టారికల్ బుక్స్ ఉంటాయి. డివోషనల్ బుక్స్ ఉంటాయి. స్పిరిచువల్ బుక్స్ ఉంటాయి. ఓకే. రిలేషన్‌షిప్‌కి సంబంధించిన బుక్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ డిసిప్లిన్‌కి సంబంధించిన బుక్స్ ఉంటాయి. కెరియర్ పాత్‌కి సంబంధించిన బుక్స్ ఉంటాయి. సో, ఇలా చాలా రకాలుంటాయన్నమాట. అయితే మీరు దాంట్లో దేన్ని స్టార్ట్ చేయాలి ఫస్టు అనుకున్నప్పుడు, మీకు ఎక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది? అది ఫస్ట్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ ఒక హాబిట్‌ని, ఒక కన్సిస్టెన్సీని ఫార్మ్ చేసుకోవాలనుకుంటే, ఓకే. దీనికి సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఉంటాయన్నమాట. సో, దాన్ని చూజ్ చేసుకోవాలి. మీకు డివోషనల్‌కి సంబంధించినయో, లేకపోతే మైథాలజీకి సంబంధించిన బుక్స్ చదవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే, ఓకే. రామాయణం, మహాభారతం లాంటి బుక్సో, భగవద్గీత లాంటి బుక్సో మీరు తెలుసుకోవచ్చు. ఆ బుక్స్ ఏంటో తెలుసుకొని, దాని తర్వాత అవి చదవడం స్టార్ట్ చేయొచ్చు. ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఫైనాన్షియల్ డిసిప్లిన్‌కి సంబంధించిన బుక్స్ ఏంటంటే డైలీ కావచ్చు, లైఫ్‌లో నీకు మంత్లీ కావచ్చు, ఓకే. ఇయర్లీ కావచ్చు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎట్లా చేసుకోవాలి? ఎలా సేవింగ్ చేసుకోవాలి? ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి? దానికి సంబంధించిన బుక్స్ ఓకే. ఫైనాన్షియల్ బుక్స్ కిందకొస్తాయన్నమాట. సో, స్పోర్ట్స్‌కి సంబంధించిన బుక్స్ ఉంటాయి మనకు. రెగ్యులర్ జరిగే స్పోర్ట్స్‌కి సంబంధించిన బుక్స్ ఉంటాయి. అండ్ ఫిట్‌నెస్ సంబంధించిన బుక్స్ ఉంటాయి. ఓకే. హెల్త్‌కి సంబంధించిన బుక్స్ ఉంటాయి. ఓకే. ఇలా చాలా రకాల బుక్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క బుక్ గురించి తెలుసుకొని మీరు, ఆ బుక్‌లో ఏముంది అని, ఆ ఆథర్ ఎవరు? అని తెలుసుకున్న తర్వాత ఆ బుక్‌ని చదవడం స్టార్ట్ చేయండి. సో, బుక్‌ని చదవడం స్టార్ట్ చేయాలంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలి? ఎప్పుడు చదవాలి అంటే మీరు డైలీ ఒక టైం పెట్టుకోండి. సో, ఎర్లీ మార్నింగ్ లేవగానే చదువుతారా? లేకపోతే పడుకునే ముందు చదువుతారా? లంచ్ టైమ్‌లో చదువుతారా? మీకు ఖాళీ ఉన్నప్పుడు చదువుతారా? డైలీ 10 మినిట్స్ టు 30 మినిట్స్ ఒక టైం పెట్టుకోండి బుక్స్ చదవడం కోసం. సో, ఇలా ఒక హాబిట్ స్టార్ట్ చేస్తే మీకు చాలా మంచి ఇంప్రూవ్‌మెంట్ చూడగలుగుతారు బుక్స్ చదవడం. టాప్ 10 బుక్స్‌లో నంబర్ 1 ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. నంబర్ 2 ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్. నంబర్ 3 ద సీక్రెట్. నంబర్ 4 ద ఇండియన్ క్లర్క్. Number 5, Think Like a Monk. Number 6, Psychology of Money. Number 7, Surrounded by Idiots. Number 8, Do It Today. Number 9, Emotional Intelligence. Number 10, Atomic Habits.